ఓకే. సో మీరు ఒక తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ఈజీగా 1 to 2 months అనేది పడుతుంది. అది కూడా మీరు కంప్లీట్ గా మాట్లాడతారా? కంప్లీట్ గా. లేదు సార్. లేదు సార్, కొన్ని కొన్ని మాత్రమే. కొన్ని కొన్ని మాత్రమే. సో మీరు ఇక్కడి నుంచి ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళారు, అవునా? ఆంధ్ర నుంచి తమిళనాడుకి వెళ్ళారు. సో తమిళ్ అనేది మీరు కంప్లీట్ గా మాట్లాడలేరు. ఇక్కడ వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవుతారు? పోనీ వేరే లాంగ్వేజ్, ఇంగ్లీష్, అలా కమ్యూనికేట్ అవుతారు. వాడికి ఇంగ్లీష్ రాదు సరిగ్గా. అక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అవునా? సో ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి నేను కంప్లీట్ గా తమిళ్ నేర్చుకోవాలంటే అట్లీస్ట్ కంప్లీట్ గా వాళ్ళతో మీరు కమ్యూనికేట్ అవ్వాలంటే 1 year పడుతుంది, అవునా? అంటే మీ యొక్క లాంగ్వేజ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోవాలి తమిళ్లోనే కంప్లీట్ గా, తెలుగులో కాకుండా. సో అలాంటప్పుడు 1 year తర్వాత మీరు క్లియర్ గా మాట్లాడతారు తమిళ్ అనేది, అవునా కాదా? నేను ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్ట్ చెప్తున్నాను ఇప్పుడు మీకు నేను అర్థం అవును బ్రో, అవడం అవును. కోసం. 1 year పడుతుంది కంప్లీట్ గా మీరు తమిళ్లో మాట్లాడాలి అంటే. ఎస్ అదే బ్రో. విధంగా అదే విధంగా సేమ్ అదే విధంగా మీరు ఆర్డిబిఎంఎస్ కి, ఐ మీన్ డేటాబేస్ కి మీరు ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అంటే త్రూ సీక్వెల్ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలి. త్రూ సీక్వెల్ ద్వారా కమ్యూనికేట్ అవుతారు. ఆర్డిబిఎంఎస్ కి మీరు ఎలా కమ్యూనికేట్ అవుతారంటే సీక్వెల్ ద్వారా కమ్యూనికేట్ అవుతారు. అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది బ్రో. ఆర్డిబిఎంఎస్ కి ఎలా ఎలా కమ్యూనికేట్ అవుతారు? సీక్వెల్ బేస్ చేసుకొని కమ్యూనికేట్ అవుతారు. అంతేగాని వేరే జావాతో కమ్యూనికేట్ అవ్వగలరా? చెప్పండి. అదే మీరు తమిళనాడుకి వెళ్ళారు, కన్నడ మాట్లాడతారా? తమిళనాడుకి వెళ్ళి కన్నడ లాంగ్వేజ్ మాట్లాడతారా? నో నో సార్. నో సార్. లేదంటే గుజరాతీ లాంగ్వేజ్ మాట్లాడతారా తమిళనాడుకి వెళ్ళి? నో 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 నో. సో అలా మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. సో అప్పుడు ఏం చేయాలి? అక్కడ ఏ లాంగ్వేజ్ అయితే అక్కడ కంటిన్యూ అవుతుందో ఆ లాంగ్వేజ్ తో మీరు కమ్యూనికేట్ అవ్వాలి. అదే విధంగా మన ఆర్కిల్ ఆర్కిల్ డెవలపర్ లో ఆర్డిబిఎంఎస్ లో ఆర్కిల్ డెవలపర్ ద్వారా యూజ్ చేసుకొని ఆర్డిబిఎంఎస్ లో మనము త్రూ సీక్వెల్ ద్వారా కమ్యూనికేట్ అవుతాం. సో సీక్వెల్ సీక్వెల్ అంటే ఇట్ ఈస్ లైక్, ఐ మీన్ అబ్రివేషన్ వచ్చేసరికి సీక్వెల్ స్ట్రక్చర్ క్వరీ క్వరీ లాంగ్వేజ్. 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 ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీని దీని సమ్ మీనింగ్ ఉంది. అది మీకు నేను గ్రూప్ లో పింక్ చేస్తా నీట్ గా. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు అదే చెప్పచ్చు. ఓకేనా? సో సీక్వెల్ అనేది స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. ఓకేనా? దీంతో మీరు ఆర్డిబిఎంఎస్ తో కమ్యూనికేట్ అవుతారు ఆర్కిల్ డెవలపర్ లో, ఆర్కిల్ సీక్వెల్ డెవలపర్ ఇది. ఓకేనా? సో ఇప్పుడు మనము సీక్వెల్ లో మనకి ఇప్పుడు మీరు ఒక తమిళ్ లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు చిన్న చిన్న వర్డ్స్, అవునా? చిన్న చిన్న వర్డ్స్ తో ముందు నిదానంగా నేర్చుకొని ప్రిపేర్ అయ్యి దాని తర్వాత ఒక సెంటెన్స్ లాగా ఫాస్ట్ గా మాట్లాడడము అలా చేస్తారు, అవునా కాదా? చెప్పాలి. అవును బ్రో. కంప్లీట్ గా మీరు మాట్లాడలేరు, వెళ్ళిన వెంటనే మీరు మాట్లాడలేరు కదా. సో చిన్న చిన్న లేదు. వర్డ్స్ మీరు ప్రిపేర్ అయ్యేసి దాని తర్వాత వాళ్ళు నిదానంగా మాట్లాడతారు. అదే విధంగా కొన్ని డేస్ తర్వాత ఒక సెంటెన్స్ ఫామ్ లాగా కొంచెం ఫాస్ట్ గా మాట్లాడడం అలా చేస్తారు. ఇప్పుడు మనకి సీక్వెల్ లో మనకి కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి. ఇవి జావాలో కూడా ఉంటాయి, మోంగోడిబిలో కూడా ఉంటాయి. పోస్ట్ గ్రే సీక్వెల్ ఆల్మోస్ట్ సీక్వెల్ లాగే ఉంటుంది, బట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది అంతే. ఓకేనా? సో మనకి కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి, డేటా టైప్స్ సీక్వెల్ లో. సో ఇవి ఎందుకు యూజ్ అవుతాయో నేను చెప్తాను వన్ బై వన్. సో ఫస్ట్ డేటా టైప్ నెంబర్. ఓకేనా? అండ్ సెకండ్ డేటా టైప్ varchar. థర్డ్ డేటా టైప్
varchar2. Fourth data types, date. Fifth data type, glob. ఓకేనా? సో మనకి సీక్వెల్ లో డేటా టైప్స్ ఉన్నాయి కొన్ని, అవి ఇవి. ఓకేనా? ఈ 5 మనము డేటాబేస్ ఉంటాయి, ఈ 5 యూజ్ చేస్తాము. ఈ 5 మనకి యూజ్ అవుతాయి. ఓకేనా? సో స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజెస్ లో మనకి డేటా టైప్స్ ఉన్నాయి, అవి వచ్చేసరికి ఈ 5: నెంబరు, varchar, varchar2, date, glob. సో వీటిల్లో డేటా టైప్స్ అనేది మీరు ఎక్కడో దగ్గర వినుంటారు. విన్నారా, వినలేదా? విన్నాం సార్. జనరల్ గా మీరు ఎడ్యుకేషన్ లో, మీ యొక్క ఎడ్యుకేషన్ లో వినుంటారు, ఖచ్చితంగా వినుంటారు. సో అదే విధంగా ఈ 5 డేటా టైప్స్ మీకు వీటిల్లో ఎన్ని తెలుసు జనరల్ గా, నార్మల్ గా? వ్యార్కర్ 2 తెలియదు, నెంబర్ వ్యార్కర్ డేట్ తెలుసు బ్రో. వ్యార్కర్ 2 ఐడియా ఆ, లేదు, క్లాక్ కూడా ఐడియా ఆ, లేదు. ఐడియా లేదు. సో అది, సో డేట్ తెలుసు మీకు, నెంబర్ తెలుసు, క్లాబ్ తెలియదు. అవునా? క్లాబ్ మీకు తెలియదు, varchar2 తెలీదు, varchar తెలీదు. ఇప్పుడు చూడండి, క్యార్ నేను చెప్తాను. క్యారు, varchar అని ఉంది. క్యారు, varchar. క్యార్ కి varchar కి డిఫరెన్స్ కూడా ఉంది. ఓకేనా? అది కూడా చెప్తాను మీకు, ఎందుకు డిఫరెన్స్ అనేది. సో మనకి ఫైనల్ గా ఏంటంటే డేటా డేటా టైప్స్ ఇవే ఉంటాయి. మీరు MongoDB నేర్చుకోవాలన్నా, లేదంటే MongoDBలో కానీ, పోస్ట్ గ్రే కానీ, జనరల్ గా మీరు ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా డేటా టైప్స్ అనేది ఇట్స్ మ్యాండేటరీ. ఓకేనా? సో ఇప్పుడు నెంబర్ నెంబర్ అనేది నార్మల్, మీరు వినే ఉన్నారు. ఇదేమన్నా మీకు ఒకటి చెప్తున్నాను చూడండి. చెప్పండి. హలో ఎవరండి? హలో ఆనంద్ ఎవరండి? గైస్, ఇప్పుడు మీకు సీక్వెల్ అనేది ఒక ప్రోగ్రామింగా, లేకుంటే ఏంటి, ఒక లాంగ్వేజా? చెప్పాలి. సీక్వెల్ అనేది లాంగ్వేజా లేదంటే ప్రోగ్రామింగ్? లాంగ్వేజ్. ఓకే. అజయ్ చీరా, లాంగ్వేజ్ సార్. అజయ్ కుమార్, అజయ్ కుమార్, అజయ్ కుమార్, ఆర్ యు దేర్ ఆర్ నాట్? యా సార్, యా సార్, అంతే అంతే. మీరేమైనా సిగ్నల్ కొంచెం కట్ అవుతుంది వర్క్ సార్, అందుకనే చూడగలం. మీరేమైనా వర్క్ లో ఉంటే వెళ్ళిపోండి. లేదు సార్, నాట్ వర్కింగ్, వర్క్ ఏం లేదు. ఆ, నాకు క్లాసులో నాకు రెస్పాండ్ అవ్వాలి, చెప్తున్నా. సో ఓకే. అడుగుతున్నాను, సీక్వెల్ అనేది ప్రోగ్రామింగా లాంగ్వేజా? అజయ్ కుమార్, వాట్ అబౌట్ యూ? లాంగ్వేజ్ సార్. లాంగ్వేజ్, ప్రోగ్రామ్ అయితే కాదు, అవునా? సార్ ప్రోగ్రామర్, ఇట్ ఈస్ ఏ క్వరీ లాంగ్వేజ్. క్వరీ లాంగ్వేజ్. ఆనంద్, 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 ఆర్ యు దేర్ ఆర్ నాట్? ఐ థింక్ తనకి ఫోన్ ఏదో వచ్చినట్టుంది. ఓకే. చూడండి, సీక్వెల్ అనేది ప్రోగ్రామింగ్ అయితే కాదు. ఏదో ప్రోగ్రామింగ్ ఉంటుంది అని చెప్పని మీరు భయపడవద్దు, జస్ట్ అది లాంగ్వేజ్ అంతే. ఇప్పుడు చెప్తున్నా వినండి. డైలీ డైలీ మనం ఏవైతే వింటామో, ఏవైతే మాట్లాడతామో, అవే మనకి సీక్వెల్ లో ఉంటాయి. సో సీక్వెల్ అనేది కొంచెం లాజికల్ గా ఉంటుంది, లాజికల్ గా ఆలోచించాలి. సో రిమైనింగ్ వర్డ్స్ అన్ని కూడా మనకు డైలీ యూజ్ చేసే వర్డ్సే అవి. సీక్వెల్ అనేది ఇట్ ఈస్ ఏ క్వరీ లాంగ్వేజ్, క్వరీ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా? ప్రోగ్రామింగ్ అయితే కాదు. ఓకేనా? సో అది, సో సీక్వెల్ లో మనకి కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి,
ఫస్ట్ నెంబరు, వేర్కారు, డేటు, క్లాబు, క్యార్. ఇప్పుడు నెంబర్ అనేది మనం ఎంతైనా ఇవ్వచ్చు. మీన్ సైజ్ అంటాం. ఈ సైజ్ అనేది మనము ఎంతైనా ఇవ్వచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అలా ఎంతైనా సైజ్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా? నెంబర్ అనేది మీరు ఎంతైనా ఇవ్వచ్చు. సో నెంబర్ అంటే ఏంటి? ఎట్లా ఉంటాయి నెంబర్స్ అంటే? నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి చెప్పండి. ఇంటిజర్ వాల్యూ. ఓకే, ఇంకా ఏంటి మామూలుగా జనరల్ గా నెంబర్స్ అంటే ఏంటి చెప్పాలి. అడ్రస్ లో, మన హోమ్ అడ్రస్ లో నెంబర్ ఉండదా? సంథింగ్ ఉంటుంది. అందరు రెస్పాండ్ అవ్వాలి. డోర్ నెంబర్ ఉంటుంది. ఉంటుంది బ్రో. ఇది ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి చెప్తున్నాను. నెంబర్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి నాకు. డోర్ నెంబర్ ఉంటుంది. డోర్ నెంబర్. నెక్స్ట్ ఇంకొకరు. మొబైల్ నంబర్. ఓకే, మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఇంకొకరు. నెంబర్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది? దేని మీదైనా ఉంటుంది బ్రో. పార్ట్స్ నెంబర్, ఇంకా కారు దానికి ఆనంద్. సంబంధించిన బ్రో. ఆనంద్, ఒకటి చెప్తున్నాను. నేను అడుగుతున్నది ఏంటి? నెంబర్ ఎక్కడెక్కడ ఉంటుంది? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి అన్న. ఎక్కడైనా ఉంటుంది, ఐ నో దట్. బట్ నీకు తెలిసి చెప్పు ఆనంద్. వినిపిస్తుందా బ్రో? ఉంటుంది. మాట కట్ అవుతుంది. ఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఇంకా సరే. ఎక్కడ ఉంటుంది? సో కార్ నెంబర్ మామూలుగా నేను చేసిన దాంట్లో అయితే పార్ట్స్ లో ఉంటది. ఎస్ బ్రో. కార్ నెంబరు అండ్ పార్ట్ ఐడెంటిటీ. నెంబర్ ఉంటది, తర్వాత కార్ నెంబర్, ఐడెంటిటీ కార్డు మీద నెంబర్ ఉంటుంది. ఓకేనా? అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండదా మనకి? బ్యాంక్ అకౌంట్ మీద ఆర్డర్ నెంబర్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. సో అది నెంబర్ అనేది మనం యూజ్ చేస్తాము. ఓకేనా? ఈ నెంబరు ఎలా అంటే, ఇప్పుడు మీరు కాలేజీలో జాయిన్ అయ్యారు, మీకు ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుందా లేదా? అది నెంబర్ గా ఉంటుందా లేదా? నెంబర్ గా Yes, ఉంటుందా bro. ఉంటుందా? ఉంటుంది. ఉంటుంది. సో అది, సో నెంబర్ అనేది ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వచ్చేసరికి క్యార్ గురించి చెప్తాను. క్యార్ అనేది క్యారెక్టర్ వాల్యూస్. అంటే మీ యొక్క నేమ్, మీరు ఒక కాలేజ్ జాయిన్ అయింది, మీ యొక్క నేమ్ ని ఫామ్ లో ఫిల్ చేస్తారు. అది క్యారెక్టర్ లో ఉంటుందా, నెంబర్ లో ఉంటుందా, లేదంటే డేట్ లో ఉంటుందా? క్యార్ అంటే క్యారెక్టర్ అన్నమాట. క్యారెక్టర్. ఓకేనా? సో నేము, సంథింగ్, ఐడెంటిటీ కార్డు అంటే ఆధార్ అని, ఇది కూడా క్యారెక్టరే కదా. సో నెక్స్ట్ ఇంకా ఐ మీన్ ఎలా చెప్పాలి, ఇప్పుడు కార్కి ఒక నేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా హోండా అని సంథింగ్, ఇలా నేమ్స్. ఓకేనా? కాలేజ్ నేము, ఇవన్నీ కూడా ఏంటంటే క్యార్ కిందకు వస్తుంది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఓకేనా? ఇదంతా కూడా క్యార్. నెక్స్ట్ వేర్ సేమ్ వేర్ కూడా క్యారెక్టరే, బట్ డిఫరెన్స్ ఉంటుంది. వేర్ కి క్యార్ కి. అర్థమైందా? క్యార్ కి వేర్ కి డిఫరెన్స్ ఉంటుంది. క్యార్ అనేది ఓన్లీ క్యారెక్టర్స్, అంటే నేమ్స్ మాత్రమే మనము టేబుల్లలో మీ నేమ్ మామూలుగా ఇన్సర్ట్ చేయొచ్చు. కానీ వేర్ క్యార్ వచ్చేసరికి క్యారెక్టర్ తో పాటు ఇలాగా ఏంటివి స్పెషల్ క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్స్. సో ఇవి కూడా మీరు
varchar లో యూజ్ చేయొచ్చు. అంటే కారుకి నెంబర్ విత్ క్యారెక్టర్ ఉంటుందా, లేదంటే ఒక్క క్యారెక్టరే ఉంటుందా? నెంబర్ విత్ క్యారెక్టర్ ఉంటుంది బ్రో. అందరూ రెస్పాండ్ అవ్వాలి. ఒక్కరే రెస్పాండ్ నెంబర్ అవుతున్నారు. విత్ క్యారెక్టర్. నెంబర్ నెంబర్ విత్ విత్ క్యారెక్టర్ ఉంటుంది, అవునా? అవును సో సార్. దానికి మనం వ్యార్కార్ యూజ్ చేస్తాము. ఓకేనా? ఈ వ్యార్కార్ అనేది కూడా లిమిటెడ్ గా ఉంటుంది. ఇది. సో ఎక్కువగా మనము ఇన్సర్ట్ చేయలేము టేబుల్లో. లిమిటెడ్ ఇది. ఓకేనా? వ్యార్కార్ అనేది అంటే ఎంత సైజ్ అంటే ఇది 4000. ఓకేనా? 4000 స్పెషల్ క్యారెక్టరు ఇంత మాత్రమే మనము సైజు పెట్టగలము. నేను ఇందాకేం చెప్పాను? నెంబర్ లో ఎంతైనా పెట్టొచ్చు అని చెప్పా. బట్ వ్యార్కార్ లో లిమిటెడ్ 4000 వరకే. అండ్ క్యారెక్టర్ అనేది ఓన్లీ నేమ్ వరకే. స్పెషల్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయదు. అర్థమైందా? ఈ క్యార్ అనేది కూడా లిమిటెడ్ సైజు. లిమిటెడ్ ఎంత? 200 అండ్ ఐ థింక్ 254. ఇది లిమిట్. ఇంతవరకే మనం క్యారెక్టర్స్ ప్రింట్ చేయొచ్చు. అదే వ్యార్కార్ లో అయితే 4000 వరకే ప్రింట్ చేయొచ్చు క్యారెక్టర్స్ అనేది. ఇప్పుడు చూడండి, వ్యార్కార్ 2 ఇది వచ్చేసరికి స్పెషల్ క్యారెక్టరు లిమిట్ వచ్చేసరికి 32,767. ఇప్పుడు చెప్పండి, మనకి వ్యార్కార్ బాగుంటుందా, వ్యార్కార్ 2 బాగుంటుందా, క్యార్ బాగుంటుందా? వ్యార్కార్ 2 బాగుంటుంది. రిమైనింగ్ వాళ్ళు వ్యార్కార్ 2 సార్. సో ఏది బెస్ట్? వ్యార్కార్ 2 అనేది 32,000 వరకు మనం సైజ్ అనేది పెట్టుకోవచ్చు. అదే వ్యార్కార్ అయితే ఓన్లీ 4,000. అదే క్యారెక్టర్ అయితే ఓన్లీ 254. సో ఏది బెస్ట్? వ్యార్కార్ 2 బెస్టా, క్యార్ బెస్టా, వ్యార్కార్ బెస్టా? వ్యార్కార్ 2 బ్రో. అది అజయ్ కుమార్. వ్యార్కార్ 2 బెస్ట్. అజయ్ చీరా, ఓకే. అజయ్ కుమార్ అర్థమవుతుందా, అర్థం కావడం లేదా? సార్ అర్థమవుతుంది సార్. వ్యార్కార్ అయితే better. రెస్పాండ్ అవ్వాలి చెప్తున్నాను. సో అది ఓకేనా? ఇప్పుడు డేట్ అనేది ఎలా ఉంటుంది మీకు తెలిసింది చెప్పండి. డేట్ ఎలా ఉంటుంది? Years, డేట్ అర్థం కాదు. మంత్ డేట్ అదే ఎలా? డేట్ మంత్ ఇయర్. ఓకే, నాకు నెంబర్స్ లో చెప్పండి ఎలా ఉంటుంది అనేది. 01 ఏదో ఒకటి చెప్పండి. ఎలా అయినా డేట్ చెప్పండి. 01 2001 001 అంటే అది మంత్ ఆ డేట్ అయ్యేదని అర్థం కాదు. సో అందుకని నేను చెప్పింది డేట్ 2 digits లో చెప్పండి డేట్ అనేది. 2024 పెడదాం. ఓకేనా? సో డేట్ అనేది ఇక్కడ చూడండి, ఇది కొంతమంది మంత్ అనుకోవచ్చు. ఓకేనా? ఇది డేట్ అనుకోవచ్చు, ఇది ఇయర్ అనుకుంటాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు. సో సిస్టమ్ ఎప్పుడు కూడా డిడి అంటే డేట్, ఎంఎం అంటే మంత్, వైవైవై అంటే ఇయర్, ఇలానే తీసుకుంటుంది. ఓకేనా? ఇలానే ఇస్తే అర్థమవుతుంది. బట్ మీరు సీక్వెల్ లో డేట్ ని ప్రింట్ చేసేటప్పుడు ఎంఎం డిడి వైవై అని ప్రింట్ చేసినా కూడా ప్రింట్ అవుతుంది. బట్ ఇది చూడడానికి క్లియర్ గా ఉంటుందా, ఇది చూడడానికి క్లియర్ గా ఉంటుంది? డిడి క్లియర్ గా ఉంటుందా, ఎంఎం క్లియర్ గా ఉంటుంది, లేకుంటే ఎంఎం డిడి క్లియర్ గా ఉంటుంది? ఏది పర్ఫెక్ట్ గా ఉంటుంది చూడడానికి? డిడి క్లియర్ గా ఉంటుంది. ఎంఎం అవి బాగా క్లియర్ ఉంటాయి. డిడి ఎంఎం అనేది క్లియర్ గా ఉంటుంది.
ఓకేనా? ఇది ఇది ఇట్లా పెడితేనే ఎవరికైనా కూడా చూడటానికి అర్థమవుతుంది. ఓకేనా? సో డేట్ అనేది ఎప్పుడు ఇలాగే ఇవ్వాలి. ఓకేనా? మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ డేట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ సీక్వెల్ లో, అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా, అండ్ ప్రాజెక్ట్ లో కూడా ఇది ఇంపార్టెంట్ డేట్ అనేది. సో ఈ రోజు మీరు ఒక ఇంటర్వ్యూ పాయింట్ తెలుసుకున్నారు. సో ఈ డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్వెల్ లో, అండ్ ప్రాజెక్ట్ లో కానీ, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయినా ఖచ్చితంగా డేట్ మీద మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేస్తారు. ఓకేనా? సో డేట్ ఇలా ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ క్లాబ్. క్లాబ్ అంటే ఏంటి? మీరు ఎక్కడైనా విన్నారా, చూసారా? ఇది లేదు సార్. కాలం లాంగ్ ఆబ్జెక్ట్ అంటారు. సో ఇది క్లాబ్ అనేది కాలం లాంగ్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఎందుకు ఎందుకు కాలం లాంగ్ ఆబ్జెక్ట్? చెప్పాలి. ఇది ఎందుకు అంటే క్లాబ్ అనేది ఇప్పుడు మనకి వ్యార్కాట్ 2 కన్నా, ఈ సైజ్ కన్నా ఎక్కువ డేటా, ఎక్కువగా మోర్ దెన్ డేటా ఉంటే దీన్ని ఈ డే దీని ఈ డేటా టైప్ ని యూజ్ చేస్తారు. క్లాబ్ యొక్క డేటా టైప్ ని యూజ్ చేస్తారు. వ్యార్కాట్ 2 కన్నా కానీ ఎక్కువ సైజ్ అనేది ఉంటే ఇన్ఫర్మేషన్ ఈ క్లాబ్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా? సో అది కాలం లాంగ్ ఆబ్జెక్ట్. అర్థమైందా? ఇప్పుడు మీరు అడగచ్చు దీని సైజ్ ఎంత ఉంటుంది అనేది. ఐ మీన్ దీని యొక్క సైజు 2147, 483, 647. ఎంత ఉంది? ఐ థింక్ 20, యా 21 crores, 47 lakhs. అంతేనా? ఇంకా ఏమన్నా ఉందా? 214 crores. ఇంకా ఎక్కువ, మోర్ దెన్ 214 crores, sir. 214 214 crores, About 78 lakhs, 83,000, 74 lakhs, 83,000. 83,647 సైజు. ఇంత సైజు వరకు మనం డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు డేటాబేస్ లో ఈ క్లాబ్ యూజ్ చేసి. అర్థమైందా? నెక్స్ట్ 7th వన్ డేటా టైప్. 7th డేటా టైప్ బ్లాబ్. ఏంటి? ఇది మీకు తెలుసు. బ్లాబ్ అనేది మీకు తెలుసు. తెలుసా తెలీదా? బై- డైలీ చూస్తుంటారు, డైలీ మీరు యూజ్ చేస్తుంటారు, మీకు తెలుసు అది. ఏంటది? డైలీ ఎక్కడో దగ్గర మీరు చూస్తానే ఉంటారు, డైలీ చూస్తానే ఉంటారు, మొబైల్లో చేస్తానే ఉంటారు ఆ పనులు మీరు. సేమ్ అయి ఉంటుంది. బ్లాబ్ అనేది బైనరీ లాంగ్ ఆబ్జెక్ట్. అది బైనరీ లాంగ్ ఆబ్జెక్ట్. ఓకేనా? బ్లాబ్ అనేది ఇది ఏంటి అంటే వీడియోస్. తెలీదా మీకు? ఇమేజ్. ఇవి చేయరా మీరు ఎప్పుడు ఫోన్ లో? చేస్తాం. సో వీడియోస్ ఎవరికి మీరు పంపించరా? ఇమేజెస్ వాట్సాప్ లో ఎవరికి పంపించరా మీరు పంపిస్తాం బ్రో. విజువల్స్ వచ్చినప్పుడు? సో ఇదంతా కూడా బైనరీ లాంగ్ ఆబ్జెక్ట్ ఫార్మేట్ లో ఉంటుంది ఈ వీడియోస్ అన్ని కూడా, అండ్ ఇమేజెస్. ఓకేనా? ఇది సీక్వెల్ లో
ఐ థింక్ ఎక్కువగా అసలు యూజ్ చేయరు దీన్ని. ఓన్లీ ఇక్కడ ఈ డేటా టైప్స్ వరకే యూజ్ చేస్తారు. ఓకేనా? డేటా టైప్స్, నెంబర్ డేటా టైపు, varchar డేటా టైపు, varchar2 డేటా టైపు, డేట్ డేటా టైపు, క్లాక్ డేటా టైపు, char డేటా టైప్, ఇవి మాత్రమే యూజ్ చేస్తారు. బట్ ఇది ఎందుకు చెప్పానంటే, ఓకేనా, ఇది ఎందుకు చెప్పానంటే రేర్ కేసెస్లలో ఇవి మనకి యూజ్ అవుతుంది. సో సో డేటా టైప్స్ అనేది ఇవి, ఈ 7 డేటా టైప్స్. ఓకేనా? సీక్వెల్ లో వాట్ ఆర్ ద డేటా టైప్స్ అని మీ ఇంటర్వ్యూ క్వశ్చన్ చేసినప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెంబరు, varchar2, డేట్, క్లాబు, క్యారు, బ్లాబు. అండ్ ఇంకొకటి, ఇంటర్వ్యూవరు varchar కి డిఫరెన్స్ ఏంది అన్నప్పుడు కూడా ఫస్ట్ క్యార్ గురించి చెప్పండి, దాని తర్వాత varchar గురించి చెప్పండి, నెక్స్ట్ varchar2 గురించి చెప్పండి. అర్థమైందా? ఇంటర్వ్యూవర్కి varchar2 కి డిఫరెన్స్ ఏంటి అన్నప్పుడు ఈ సైజ్ అనేది కూడా చెప్పండి. ఇంత సైజ్ వరకు మనము డేటాని ప్రింట్ చేయొచ్చు. varchar2 లో varchar లో 4000 వరకు మనం డేటాని ప్రింట్ చేయొచ్చు. అదే varchar2 లో అయితే 32,767 దీని యూజ్ చేస్తారు, ఇంత సైజు మాత్రము. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? బ్రో డేటా టైప్స్ క్లియరా? ఏమైనా Yes, డౌట్స్ sir. ఉన్నాయా? ఇంతేనా డేటా టైప్స్? రాజు, ఎంత బ్రో? లేదా నీకు తెలిసింది అన్నట్టు చెప్పు రాజు, నేను కూడా వింటాను. నో ఇష్యూ, నేనేమనుకోను. ఏ బ్రో? సో అది గైస్. అజయ్, తీరా, అజయ్ కుమార్, ఆనంద్, Yes. అర్థమైందా టాపిక్? డేటా Yes, టైప్స్ sir. ఎస్ బ్రో. అది. సో రేపు టుమారో ఆన్వర్డ్స్, టుమారో నేను ఒక టేబుల్ ని ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను. టేబుల్ ఆర్కిల్ డెవలపర్ లో టేబుల్ ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకే బ్రో. టేబుల్ క్రియేషన్. ఓకేనా? ఆర్కిల్ ఈక్వల్ డెవలపర్ దేని బేస్ చేసుకొని క్రియేట్ చేస్తాం టేబుల్? మనం ఒక ఆర్కిల్ సీక్వెల్ డెవలపర్ లో టేబుల్ ని క్రియేట్ చేయాలి అంటే దేని బేస్ చేసుకొని? డేటా ఈ డేటా టైప్స్ Data types. ని బేస్ చేసుకొని మనము టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఇది కూడా మీకు టేబుల్ అనేది ఓ మరి పెద్దదిగా ఏదో టేబుల్ ఉంటుంది అనుకోవద్దు. సింపుల్ గా నేర్పిస్తాం మీకు ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది, అంతే. అర్థమైందా? ఓకే బ్రో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అడగచ్చు ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో. అండ్ ఇంకొకటి, మీరు ఏంటిది నోట్ ప్యాడ్ ఏంటిది? ప్లస్ Notepad++ మీ యొక్క సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకొకటి, మీరు డైలీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నేను చెప్పేటప్పుడే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, సో అవన్నీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. మళ్ళా మీకు రావాలన్నా రాదు, ఎందుకంటే మళ్ళా మీరు ఎప్పుడో మీరు మెయిల్ ఓపెన్ చేసి ఆ లింక్ ఎక్కడుందో ఓపెన్ చేసి మళ్ళా వీడియో అంతా విని సో అలా చేయాల్సి వస్తుంది. సో అందుకని డైలీ మీరు నేను చెప్పేటప్పుడే నోట్స్ రాసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. మాన్యువల్ గా ఒక నోట్స్ పెట్టుకొని నోట్స్ రాసుకోండి, లేదా మీ యొక్క సిస్టమ్ లోనే Notepad++ ఇన్స్టాల్ చేసుకొని టైప్ చేసేసుకోండి చెప్పేటప్పుడే. సో అది ఓకే బ్రో. ఓకేనా? సో రేపు నేను టేబుల్ క్రియేషన్, సీక్వెల్ లో టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, బిఫోర్ దట్
నేను డెవలపర్ రేపు మీకు పంపిస్తా. డెవలపర్ అనేది అది ఇన్స్టాల్ చేసిన తర్వాత టేబుల్ క్రియేషన్. టేబుల్ అనేది రేపు చెప్తా మీకు నేను. మీరు రేపు ఇన్స్టాల్ చేసి ఒక టేబుల్ క్రియేట్ చేసి నాకు పంపించండి సింపుల్ గా. ఓకేనా? అది కూడా డేటా టైప్స్ ని బేస్ చేసుకొని టేబుల్ అనేది మనం క్రియేట్ చేస్తాం. అర్థమైందా? ఓకే బ్రో. యా. Okay, bro.